విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐటీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఎస్కే రసూల్ ఈరోజు చక్కటి అద్భుతమైన ఒక రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఇవి ప్రకృతిగా ప్రసాదించే ఎన్నో అద్భుతమైన మహా వృక్షాలలో ఒక్కటైనది నేరేడు చెట్టు. ఈ చెట్టు తెలియని వారంటూ ఉండరు. ఈ మధ్య సిటీల్లో ఆ నేరేడు కాయలు చాలా వరకు మార్కెటింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుస్తుంది ఆ నేరేడు చెట్టు యొక్క రహస్యాల గురించి. ఎంతోమంది డాక్టర్లు, బిఎంఎస్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఇవి తినండి, ఈ పళ్ళు తినండి, సీజన్లో వచ్చే పళ్ళు తినండి, ఈ గింజలని ఎండించి చూర్ణాలు చేసుకోండి అని వీటి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. అటువంటి రహస్యమే నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. మధుమేహగ్రస్తులు, డయాబెటీస్ అది తారాస్థాయికి చేరి ఈ తినే మెడిసిన్ల వల్ల కిడ్నీలో ఎఫెక్ట్ కొట్టి యూరిన్లో, మీ మూత్రంలో ప్రోటీన్ పోతూ దీనికి శుద్ధ అంటారు. అతిమూత్రం రయ్యంతా యూరిన్ పోసుకుంటూనే ఉంటారు. 5 సార్లు, 6 సార్లు, 8 సార్లు, 10 సార్లు. షుగర్ పెరిగింది. షుగర్ పెరగడం వల్ల ఈ అతిమూత్రం కాదండి, షుగర్కి వాడుతున్న మెడిసిన్ వల్ల ఎఫెక్ట్ కొట్టి మీ కిడ్నీలో ప్రాబ్లం మొదలై ఇలా సమస్యకి తెచ్చిపెట్టుకున్నారు మీరు. కొందరికి యూరిన్ పోసే నురుగు, యూరిన్లో స్మెల్, యూరిన్ రంగు మారడం, దుర్వాసన, స్పీడ్ లేదా స్లో, యూరిన్ పోయగానే పోలియో డ్రాప్ల మాదిరి 1-2 పడడం, ఆ తర్వాత మళ్ళీ రావడం, ఈ యూరిన్లో తెల్లటి ఒక వర్ణం గల ఒక పదార్థం పోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధుమేహ మహమ్మారి 7 ఏళ్ల పాప నుంచి చచ్చే ముసలోళ్ళ వరకు కబలిస్తూ ఉంది. వీటి కోసం మనం ఏం చేయాలి? నేరేడు చెక్క కషాయాన్ని, నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి, తల్లి నీకు దండం పెడుతున్నా, నీ శరీరంలో కొత్త భాగాన్ని నేను తీసుకెళ్తున్నాను అని ఆ తల్లికి నమస్కరించి ఆ నేరేడు చెక్కని ఒక 4 అంగుళాల ఇంత మొక్కని తీసుకొని దంచి ఒక గిన్నెలో వేసి చెంబుడు నీళ్లు పోసి అలా మరిగిస్తే అది అర చెంబుడు కషాయం కావాలా. ఈ యొక్క కషాయాన్ని ప్రతిరోజు నా బిడ్డలో అరకప్పు, పావు కప్పు లేదా 3 టీ స్పూన్లు, చిన్న బుడ్డమ్మలు 7 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల మధుమేహం వచ్చిన పిల్లగాళ్ళకైతే 3 టీ స్పూన్ల కషాయాన్ని అలా అరకప్పు నీళ్ళలో తాపడం అలవాటు చేసుకుంటే 10 రోజులు చేయండి. వాడిన రోజే మీకు ఫలితం దక్కుతుంది. ఇక పెద్దవాళ్ళైతే పావు కప్పు కషాయాన్ని సేవించండి. షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఈ అతిమూత్ర వ్యాధి, అలా యూరిన్ పోసే నురుగు రావడం, బ్యాడ్ స్మెల్ రావడం, స్లో లేదా స్పీడ్, ఆ పోలియో డ్రాప్లు పడడం, అలాగా పోతూ ఉన్నట్లే అలాగే బట్టలోనే యూరిన్ కావడం, ఈ సమస్యలన్నిటికీ సుదర్శన చక్రమే. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. ఒకవేళ మీకు ఈ చెక్క దొరకకపోతే జబ్బు సీడ్స్ ఆయుర్వేద కొట్లకి వెళ్ళి నేరేడు గింజలంటే ఇస్తారు. అవి తెచ్చి శుభ్రంగా కడిగి ఎండేసి దంచి జల్లడబట్టి ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకోండి. ఈ ఒక చూర్ణం ఒక గ్లాసు వాటర్లో 1 స్పూన్ కలిపి అలా వేడి చేస్తే అర గ్లాసు కాగానే దాన్ని వడబోసుకోండి. ఈ యొక్క మిశ్రమాన్ని నేను చెప్పినట్లుగా మీరు అలవాటు చేసుకుంటే ఇది నెలలో 15 రోజులు వాడండి లేదా 10 రోజులు వాడండి. ఎక్కువ వాడే అవసరం లేదు. మీ యూరిన్ ప్రాబ్లం చెక్ చేసుకుంటూ వాడడం అలవాటు చేసుకోండి. మేము పల్లెటూరులో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి.
మీకు పట్టణంలో ఉన్న వారికి అందుబాటులో లేదు కాబట్టి నేరేడు చెక్క దొరికితే వాడచ్చు, లేదా నేరేడు గింజలు దొరికేస్తే ఆయుర్వేద కొట్లో వీటి తెచ్చి ఈ చూర్ణాన్ని తయారు చేసుకొని మీరు అలవాటు చేసుకుంటే మీకు ఇక యూరిన్ సమస్య అంటూ ఉండదు. మీకు స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఏదన్నా అవసరం అనిపిస్తే కాలయాపన చేయకుండా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ ఐ డ్రీమ్. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.